శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. పార్థివలింగాన్నే ఎందుకు పూజించాలి, దానికే విశేషమైనటువంటి ఫలితం ఎందుకు వస్తుంది అంటే, పార్థివలింగం అంటే ఏమిటి అంటే పుట్టమన్నుతో చేసేటటువంటి ఈ మృతికాలింగం, దాన్నే మనం పార్థివలింగం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే ప్రతి వారు కూడాను ఇంట్లో లింగం పెట్టుకుంటే నియమాలు ఉంటాయి కదా, అందుకని మరి లింగార్చన చేయాలి అని అనుకుంటే ఆ పంచాయతనము పూజ ఉండేటటువంటి వారి పద్ధతి వేరు. మరి లేదండి కేవలం మేము ఇంట్లో అభిషేకం మాత్రమే చేసుకుంటామని ఉండేటటువంటి వారు కొందరు. అలా కాకుండా మాకు మరి ఇంట్లో బాణం, నర్మదా నది నుంచి మేము బాణం తెచ్చుకొని లింగం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే నియమనిష్టలు ఉంటాయి కదండి, మరి మేము అంతటి భరించలేము, చేయలేము, రకరకాలైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వారికి అందరికీ కూడాను సౌలభ్యం కోసమని కలియుగంలో పార్థివలింగానికి ఏదైతే మృతికాలింగం ఉందో, అంటే మట్టితో చేసేటటువంటి లింగం, మట్టి అంటే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తీసుకురాకూడదండి, ఇది పుట్టమన్ను, ఆ పుట్టమన్ను నుంచి తీసుకొని వచ్చి చేసేటటువంటిది, లేదంటే నది అడుగులో నుంచి కనుక తెచ్చి చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసేటటువంటి లింగం అంటే ఏమిటి, ఇది పూజ ఎప్పుడైతే చేస్తామో మనము ఏకవారం కానీ ఏకాదశ రుద్రం కానీ పూజ చేసుకుని అభిషేకం చేసుకొని ఆ తర్వాత పూజలు చేసుకొని మొత్తము 365 లింగాలను చేసేది కానీ, సహస్ర జ్యోతి లింగార్చన అని 1000 లింగాలను పెట్టుకునేటటువంటి పద్ధతి కానీ చేసుకొని ఆ తర్వాత పూజాధికాలు అంతా అయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఉద్వాసన చెప్పేసేసి మరల నిమజ్జనం చేసేస్తారు. అందుకు ఈ కలియుగంలో ఈ పార్థివలింగానికి అంతటి ప్రాశస్త్యత ఉన్నది. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కదండి కలియుగంలో పార్థివలింగము. మరి యుగ యుగాలలో కూడా గమనించినట్లయితే ఈ పార్థివలింగం అనేటటువంటిది ఉందా అంటే, కలియుగంలో మానవులకు సులభంగా, శివుడు అంటేనే సులభతరుడు, తేలికగా మనకి వరాలు ఇచ్చేటటువంటి బోళాశంకరుడు. ఆయన మొత్తం ఆభరణాలు చూడండి, నాగాభరణం, ఆ తర్వాత చూస్తే నెలవంక, గరళకంఠుడు ఆయనని మనం ఏ రకంగా పూజించినా శీఘ్రమే మనకి వరాల జల్లు కురిపించేటటువంటి స్వామి. అటువంటి స్వామి మరి మనము ఇందాక నేను చెప్పినట్లుగా ఈ కలియుగంలో ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఈ మృతికాలింగం అనే పార్థివలింగం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, యుగ యుగాల్లో ఏం చేశారండి అంటే, కృతయుగంలో గనక గమనించినట్లయితే రత్నలింగాన్ని పెట్టేవారట. తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికి బంగారు లింగాన్ని పెట్టారట. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి రసలింగం ఉండేదిట. అందుకని మనకి ఈ కలియుగంలోకి వచ్చేసరికి ఈ మృతికాలింగం, పార్థివలింగం ఏదైతే ఉందో దాన్ని విశేషంగా అర్చించటం అనేటటువంటిది సంప్రదాయంగా రావటం జరిగింది.